అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు వాతావరణంలో మార్పులు రావడంతో ఎండలు తీవ్రమవుతున్నాయి. ఎండలకు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిన్న ఉదయం నుండి 8 గంటల నుండి ఈరోజు ఉదయం 8 గంటల వరకు 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే మొత్తంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే డోంగ్లీలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా నిజాం సాగర్లో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా బిచ్కుందలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా చూసుకోవచ్చు ముఖ్యంగా పిట్లం మండల కేంద్రంలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా బిర్కూర్ మండలంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తంగా రోజు రోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. ఎండల నుండి ప్రజలని కాపాడుకునేందుకు అధికారులు సూచనలు చేస్తున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఉదయం 10 గంటల లోపు తమ పనులు ముగించుకోవాలి, అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి అధికారులు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాతనే బయటికి వెళ్ళాలి, ఎండల వేడిని నుండి ప్రజలు కాపాడుకోవాలి. అదేవిధంగా బయటకు వెళ్తే ఖచ్చితంగా ఓఆర్ఎస్ కానీ, తలపై క్యాప్ కానీ, ఛత్రి కానీ, దాంతోపాటు తలకు రుమాలు కానీ కట్టుకొని బయటకు వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బైక్లపైన వెళ్ళేవారు కూడా ఎవరైనా సరే క్యాపులు ధరించి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దానికి అందరికి సంబంధించి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా చర్యలు చేపట్టుకోవాలని చెప్పి వైద్యాధికారులు కూడా సూచిస్తున్నారు. దానికి తోడు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలకు సంబంధించి రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్తే పిట్టెల్లా మాడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు వాతావరణంలో మార్పులు రావడంతో కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా డోంగ్లీలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. దీనికి అందరికి సంబంధించి మరింత ఎండలు మే నెలలో మరింత ఎండలు ముదిరే అవకాశం ఉంది కాబట్టి ఏప్రిల్ చివరి రోజుల్లో ఎండలు ఇంత 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం చాలా బాధాకరమైనప్పటికీ కూడా వాతావరణంలో మార్పులు రావడం వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దానికి అందరికీ సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మే నెల పూర్తిగా ఎండలు తీవ్రతరం అవుతాయి కాబట్టి ఖచ్చితంగా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. దీనికి అందరికీ సంబంధించి ఏదేమైనప్పటికీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు రోజు రోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో నిన్న 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజు రోజుకు వేడి పెరిగిపోతుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం పూర్తిగా విశేషం. దీనికి అందరికి సంబంధించి గతంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత 2011లో నమోదైందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆ రికార్డు స్థాయి అయితే ఇప్పటివరకు దారలేదు. అనధికారికంగా అయితే ఎండలు రోజు రోజుకు విపరీతంగా అవుతున్న నేపథ్యంలో ప్రజలైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బయటకు వెళ్తే డిహైడ్రేషన్ కాకుండా అత్యధికంగా నీళ్లు తాగాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. డిహైడ్రేషన్ అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అదేవిధంగా చల్లటి పానీయాలు తాగాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఎండల నుండి ప్రజలైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు, వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి ఇది ఇక పరిస్థితి. కెమెరా పర్సన్ అజంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.